ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు కాదు, ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. అందరూ పాజిటివ్ ఇంటెన్షన్ తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, నేను కూడా మంచి సినిమా అందివ్వాలని, లేకపోతే చేసారు అందరూ థియేటర్స్ కూడా యూనో జనాల్ని సేఫ్ గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్ తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్, ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్, ఎవరి కంట్రోల్లో లేదు. ఫస్ట్లీ అది అందరికి చెప్దాం అనుకున్నాను. అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఎందుకంటే నేను ఎస్పెషల్ ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే దాట్ థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దామని. అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్. అబ్బా, మీ మనసుల్ని గెలిచి పంపించాలనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్లో టెంపుల్ లాంటిది, అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? నాకు నిజంగా బాధగా ఉంది. సో condolences to the family. I really wish a good, I'm having a few hourly updates about what's happening with the kid. అబ్బాయి సీతేజ్కి ఎవ్రీ ఫ్యూ అవర్స్ ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, లైట్ కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్. దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగే విషయం. అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే, ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. Please understand, there's a lot of misinformation, there is a lot of false allegation, wrong and miscommunication valla kuda chaala saalu jaruguddi. So I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. In fact, government though, we are very very happy because maku theatre special prices ichcharani, we are actually very happy with them. So idi ఏ individual ki sambandhinchina vishayam kaadu. I just want to address everybody that there's a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ, హౌ డు యు సే, ఐఎమ్ అంతే ఎక్స్ట్రీమ్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే, అది ఫ్లోలో చెప్పచ్చు, అది ఇట్స్ ఓకే. ఎనీవేస్, జరిగిందంతా మాత్రం చాలా, దేర్స్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్, దేర్స్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి. సార్ నేను సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని, పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడదాం ఉన్నాయి, అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కనే ఇక్కడ కూర్చుని, అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే, నేను ఒక్కనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నాను, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నాను. నేను సొంతగా సినిమా తీసా, ఒక తీసిన సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. నేను నా సినిమా థియేటర్లో ఎలా చూడలేదు. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి, ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం, నేను నేర్చుకుంటా సినిమాని. నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా, నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని, అరే ఇట్స్ ఓకే, అయ్యేది ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. నా ప్రెమిసెస్ లైన్ కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి, ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడటం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేశాను కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు. నా ఆడియో ఫంక్షన్ చూడండి, నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను, అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే, నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్, నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇదేం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, ఇలా జరుగుతుంది, ఇది నిజం కాదు, దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి. అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో చెప్తాను జరిగిన విషయం. ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. నేను గత 3 ఏళ్ళుగా ఈ సినిమా థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది. అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మాం కదా సినిమా, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సినిమా ఎలా ఉంది థియేటర్లో చూస్తే నా 3 years ఎఫర్ట్, అది జస్ట్ ఒక షో కాదు. నాకు ఎమోషనల్గా 3 years ఎఫర్ట్. అసలు ఏమవుతుంది నా ఫ్యూచర్, ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ. సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించాను తప్ప
నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి. నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా. ఎప్పుడు ఏ ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేస్తున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండింటితో వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ నేను చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో, ఏంటది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్, వాళ్ళు వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్, ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే ఓకే చూసాం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దీని మీద చేశాను. అండ్ ఇట్స్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల, ప్రింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి? హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత యారగెంట్ కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూస్తే నా కాలు కూర్చున్నారా అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి 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 ఇలా అంటుంటాను. మీరు చూడండి నా జస్టిస్ అని చూడండి. ఇలాంటే ఇలా పదండి అంటే నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్సర్లు అందరూ, మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు, సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే నేను వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు ద థియేటర్. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత what I wanted to say is that there's a misinterpretation అనుకోండి, misinformation అనుకోండి, false information అనుకోండి, ఏమనుకోండి, it is no road show, it is no procession. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపుకి, సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది, ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్, నా కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండి ఉంటే, నాకు తెలిసి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాం కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది అది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. షాక్ అయ్యి ఇమీడియట్గా నేను బాస్కి ఫోన్ చేశాను, మా బన్నీ వాస్కి ఫోన్ చేసి, బాస్ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని కలువు, నేను వస్తానంటే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగాలి కొంచెం ఆగండి సార్. వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే, సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, ఇక్కడ గందరగోళం అయిపోతుంది, నిన్న నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఓకే అని వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పారు, సార్ ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం, అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను, నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే, సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది సార్, దే ఫైల్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో, లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడ అంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలుగుతానికి, లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడ నుంచి,
ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటుంటే ఎక్కడికో వెళ్ళాను. నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎప్పుడైనా వెళ్ళి కలుస్తారు, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగలీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నాను, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నాను. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్గా ఉన్నాను నేను కూడా. నేను జెన్యున్ చెప్పాను, హాఫ్ ఉన్నాను నేను. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్గానే ఉన్నాను నేను. నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను, కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ డే ఒక వీడియో పెట్టా, సరే టు అట్లీస్ట్ షో దట్ ఐఎమ్ దేర్. ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. అంటే ఇట్ ఈస్ జస్ట్ మనీ ఈస్ జస్ట్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం. వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం, మొత్తం అన్ని క్యాన్సిల్. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం. వద్దులే ఇంకా దీని తర్వాత అన్నీ షట్ చేసేయని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే, డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు. ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు, కొన్ని మా ఫాదర్ ఇన్ లా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి, బన్నీవాసం పంపించండి. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటున్నాను టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ వేస్తుంది. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను, నేను తట్టుకోగలను. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఇంత లో పాయింట్లో, ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్. నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్. నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లు ఇంత మిస్హ్యాప్ అయితే ఎంత బాధపడతాను నేను. యా సారీ. ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే, ఓకే ఒక నిమిషం. వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ it's a very unfortunate accident, and also genuinely I'm a believer in and బయటే కాదు, జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం. దానికి మనం ఏం చేయొచ్చు, నేను ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, నువ్వు ఒక అమౌంట్, మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం. ఊరికే మనం ఏదో చేతులు దుడిసేసుకుని అలా కాకుండా మిగతాలో కాకుండా మనం జెన్యున్గా ఏమైనా చేద్దాం. కానీ ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటాను సార్? ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్? నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. అయ్యమ్మ మనం తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడతామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఫస్ట్లీ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్, ఇట్స్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ విచ్ నోబడీ ఈజ్ ఎట్ ఫాల్ట్. జెన్యున్లీ స్పీకింగ్ నోబడీ ఈజ్ ఎట్ ఫాల్ట్. అందరూ వర్క్ విత్ దర్ బెస్ట్ ఇంటెన్షన్. జెన్యున్లీ ఇదే ఒక్క డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసినా కూడా చాలా తప్పు అవుతుంది. ఆన్ హ్యూమన్ స్కేల్ అందరూ దిడ్ ద బెస్ట్ ఎఫర్ట్స్, ఇంక్లూడింగ్ అంటే నేను అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు, బట్ అది లీగల్ ప్రాబ్లం అవుతుంది నాకు తెలియదు. కానీ నన్ను చేసేప్పుడు ఒక పోలీస్ ఆయన అంటుంటే నేను చాలా ఫీల్ అయ్యా. పాపం సార్ నేను ఇన్ని ఫంక్షన్స్ చేశాను సార్, ఎప్పుడు ఇలా అవ్వలేదు సార్, సారీ సార్ అని అంటే నాకు కూడా బాధగా ఉంది. సో ఈవెన్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్. వాళ్ళు కూడా వాళ్ళ బెస్ట్ ఇంటెన్షన్స్ చేశారు, నేను కూడా బెస్ట్ ఇంటెన్షన్స్తో సినిమా చేశాను. బట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ దట్ హెస్ హ్యాపెన్ అండ్ నోబడీ టు బి బ్లేమ్. ఐ జెన్యున్లీ థింక్ దేర్ ఇస్ నోబడీ టు బి బ్లేమ్. ఐ బీన్ వెయిటింగ్. మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వని చెప్పండి, ఇప్పుడు వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను ఆ ఎడ్జ్లో ఉన్నా. That's it. అర్జున్ గారు మీరు one second. Okay, I'll tell you. I'm not trying to be smart here. One second. Let me. నేను నీకు చెప్తాను. I will answer all of you. I'll be very honest. I actually can sit here and answer all your questions. All respect to all you reporters. I'm not dodging away any question. Believe me, on a personal level, I'm not dodging any one of them. I'm looking into your face and I'm telling each and every one of you, I am not very cleverly dodging anything. Believe me, I can take a 6 hours debate and answer every question of yours. But the thing is that from a legal standpoint, even if I said one word here, one word there, even by accident if I said it, it'll work against me. Please try to understand that I'm not dodging away.
I told you everything, sir. I have told you everything that I told. Inka, please try to understand. Please, this is my ఇంతకంటే నేను ఆన్సర్ చేసే తప్పైపోద్ది. మీరందరూ ఎంతసేపు ఉండి నా కోసం వెయిట్ చేసి నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.